మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ పూర్తిగా డామినేట్ చేసింది. ముందుగా బౌలింగ్లో టీమిండియాను త్వరగా ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత తమ బజ్బల్ బ్యాటింగ్తో దుమ్ము లేపుతోంది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు జాక్రాలే, బెన్ డకెట్ వన్డే తరహా బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరే టీమిండియా మొత్తం స్కోర్లోని దాదాపు సగం స్కోర్ సాధించారు. ఇంగ్లాండ్ బజ్బల్ బ్యాటింగ్ ముందు మన బౌలర్లు తేలిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించి భారీ లీడ్ దక్కించుకునేలా కనిపిస్తుంది. అదే జరిగితే ఈ టెస్ట్ మ్యాచ్లో మనం గెలవడం కష్టంగా మారుతుంది. రెండో రోజు ఆటలో మనకు ఏదైనా సానుకూల అంశం ఉందంటే అది రిషబ్ పంత్ బ్యాటింగ్కు రావడమే. నిజానికి రెండో రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు వరకు కూడా రిషబ్ పంత్కు డాక్టర్లు 6 వారాలు రెస్ట్ ఇచ్చారని, అతను ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడని వార్తలు వచ్చాయి. కానీ పంత్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి వచ్చాడు. అంతేకాకుండా గాయం పూర్తిగా తగ్గకపోవడంతో జట్టు కోసం బాధను భరిస్తూ మరీ బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సరిగ్గా పరిగెత్తడానికి రాకపోవడంతో కుంటుతూ బ్యాటింగ్ చేసి మరీ 4 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టారు రిషబ్ పంత్. రిషబ్ పంత్ దెబ్బకు వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్ల రికార్డులు సైతం కనుమరుగైపోయాయి. పంత్ అద్భుత పోరాట పటిమకు మనం ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన రెండో ఓవర్లోనే 40 బంతుల్లో 20 పరుగులు చేసిన రవీంద్ర జడేజా హ్యారీ బ్రూక్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 266 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ కలిసి భారత్ స్కోర్ను 300 దాటించారు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 48 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 102 ఓవర్లో స్టోక్స్ విడదీశాడు. 5 4లతో 8 బంతుల్లో 41 పరుగులు చేసిన శార్దుల్ ఠాకూర్ డకెట్టు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 314 పరుగులకు టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో శార్దుల్ ఠాకూర్ విలువైన పరుగులు చేశాడు. 6వ వికెట్ పడ్డాక తొలి రోజు రిటైర్డ్ అయిన రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. గాయం పూర్తిగా తగ్గకపోయినప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్ చేశాడు. నొప్పితో బాధపడుతూనే నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కాస్త కుంటుతూ బ్యాటింగ్ చేశాడు పంత్. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు పంత్కు తొలి రోజు గాయమైన కుడికాలి పాదం మీదనే పదే బంతులు వేయడానికి ప్రయత్నించారు. కానీ పంత్ వాళ్ళని జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు. గాయంతో బాధపడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పరిగెత్తడానికి ఇబ్బంది ఉండడంతో 2 పరుగులు రావాల్సిన చోట ఒకే పరుగు చేసినప్పటికీ జట్టు కోసం పంత్ పోరాటం గురించి ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. కాగా పంత్ మొదటి రోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ అయిన సంగతి తెలిసిందే. రెండో రోజు అదే స్కోర్ వద్ద నుంచి బ్యాటింగ్ కొనసాగించాడు. పంత్, వాషింగ్టన్ సుందర్ కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 105 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. 22 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 57 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. సెకండ్ సెషన్లో 110వ ఓవర్లో టీమిండియాను గట్టి దెబ్బతీశాడు స్టోక్స్. ఒకే ఓవర్లో క్రీజ్లో కుదురుకున్న వాషింగ్టన్ సుందర్తో పాటు అంశుల్ కంబోజ్ను పేవించేశాడు. బౌన్సర్ బాల్కు భారీ షాట్కు ప్రయత్నించిన సుందర్ బౌండరీ లైన్ వద్ద బాక్స్కు దొరికిపోయాడు. మొత్తం 90 బంతులు ఎదుర్కొని 2 4లతో 27 పరుగులు చేశాడు సుందర్. పంత్ సహకారంతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయకుండా సుందర్ అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో పంత్ గాయంతో బాధపడుతూ బ్యాటింగ్కు వచ్చిన పెద్దగా ఉపయోగం లేకపోయిందనే చెప్పుకోవాలి. ఆ వెంటనే 3 బంతులు మాత్రమే ఆడిన అరంగేట్ర ఆటగాడు అంశుల్ కంబోజ్ వికెట్ కీపర్ స్మిత్కు క్యాచ్ డకౌట్ అయ్యాడు. దీంతో 337 పరుగులకు టీమిండియా 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ భార్యను తన భుజంపై వేసుకునే ప్రయత్నం చేసిన రిషబ్ పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఓ సూపర్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ స్టోక్స్ బౌలింగ్లో అద్భుతమైన బౌండరీ బాది 69 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్. టెస్టుల్లో పంత్కి 18వ హాఫ్ సెంచరీ, ఈ సిరీస్లో 5వ 50+ స్కోర్. కానీ ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 75 బంతుల్లో 3 4లు 2 6లతో 54 పరుగులు చేశాడు పంత్. కాగా ఈ ఇన్నింగ్స్తో పంత్ 4 ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పాడు. మొదటి రికార్డు ఏంటంటే ఒక టెస్టు సిరీస్లో ఇండియా తరఫున అత్యధికంగా 5 సార్లు 50+ స్కోర్లు సాధించిన టీమిండియా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండో రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో అత్యధికంగా 479 పరుగులు చేసిన వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మూడో రికార్డు ఏంటంటే ఈ ఇన్నింగ్స్లో కొట్టిన 2 సిక్స్ల ద్వారా తన టెస్ట్ కెరీర్లో రిషబ్ పంత్ 90 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికంగా 90 సిక్స్లు కొట్టిన వీరేందర్ సెహ్వాగ్ రికార్డును పంత్ సమం చేశాడు. కాగా ఇందుకు సెహ్వాగ్ 104 టెస్టులు ఆడితే పంత్ మాత్రం 47 టెస్టుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్క్ అందుకున్న బ్యాటర్గా పంత్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. చివరిగా 4వ రికార్డు విషయానికి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ క్రమంలో 69 ఇన్నింగ్స్లో 2716 పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 67 ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకోవడం గమనార్హం. దీంతో ఈ ఒక్క మ్యాచ్లోనే రోహిత్ శర్మ, వీరేందర్ సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టి వారికి పంత్ షాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఇక ఆ వెంటనే 4 పరుగులు చేసిన బూమ్రాను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడంతో
తొలి ఇన్నింగ్స్లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో మరో 94 పరుగులు మాత్రమే జోడించి తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. టీమిండియా ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ 50+ స్కోర్ సాధించారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో చెలరేగాడు. టెస్టుల్లో 8 ఏళ్ల తర్వాత 5 వికెట్ల హాల్ తీశాడు స్టోక్స్. టెస్ట్ కెరీర్లో స్టోక్స్కి ఇది 5వ 5 వికెట్ల హాల్. మిగతా బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. వోక్స్, డాసన్ తల వికెట్ తీశారు. అనంతరం ఇంగ్లాండ్కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు కూడా బజ్బెల్ బ్యాటింగ్తో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు వన్డే తరహాలో పరుగులు పెట్టింది. ఈ సిరీస్లో ఇంతకు ముందు వరకు పెద్దగా ఫామ్లో లేని జాక్ క్రాలీ ఆరంభంలో నిదానంగా ఆడాడు. క్రీజ్లో కుదురుకోవడానికి టైం తీసుకున్నాడు. కానీ క్రీజ్లో కుదురుకున్నాక అతను కూడా గేర్ మార్చాడు. మరోవైపు బెన్ డకెట్ మాత్రం ఆరంభం నుంచి దాటే బ్యాటింగ్ చేశాడు. అరంగేట్ర కుర్రాడు అంశుల్ కంబోజ్ వేసిన కెరీర్ మొదటి ఓవర్లోనే ఏకంగా 3 బౌండరీలు బాదాడు. దీంతో అరంగేట్ర మ్యాచ్లో అంశుల్ కంబోజ్కు బ్యాటింగ్లో బౌలింగ్లో మంచి స్టార్ట్ అయితే లభించలేదు. కాగా పంతు గాయపడంతో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా మినహా మిగతా వాళ్ళందరినీ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఈజీగా ఆడారు. బూమ్రా ఒకడే ఇంగ్లాండ్ ఓపెనర్లను కాస్త కట్టడి చేశాడని చెప్పుకోవాలి. కానీ వికెట్ సాధించలేకపోయాడు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగారు. మన బౌలర్లు సరైన లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయకపోవడం కూడా మైనస్ అయింది. అదే సమయంలో వాతావరణం కూడా మన బౌలర్లకు ప్రతికూలంగా మారింది. ఎండ రావడంతో బ్యాటింగ్కు పిచ్ ఈజీగా మారిపోయింది. 46 బంతుల్లోనే బెన్ డకెట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో డకెట్కి ఇది 15వ హాఫ్ సెంచరీ. 19 ఓవర్లోనే ఇంగ్లాండ్ స్కోర్ 100 పరుగులు దాటింది. ఆ తర్వాత జాక్ క్రాలీ కూడా 73 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో క్రాలీకి ఇది 18వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోర్ 29 ఓవర్లోనే 150 దాటింది. అయితే టీమిండియాకు తలనొప్పిగా మారిన ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 32 ఓవర్ల సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా విడదీశాడు. జడేజా బౌలింగ్లో స్లిప్స్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలీ అవుట్ అయ్యాడు. దీంతో 166 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్ టోటల్ స్కోర్లో దాదాపు సగం ఇంగ్లాండ్ ఓపెనర్లే సాధించడం గమనార్హం. మొత్తంగా 113 బంతుల్లో 84 పరుగులు చేశాడు జాక్ క్రాలీ. క్రాలీ ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. నిజానికి 32వ ఓవర్ చివరి బంతిని జడేజా నో బాల్ వేశాడు. దీంతో ఎక్స్ట్రా బాల్ వేయడంతో వికెట్ దొరికింది. ఆ తర్వాత బెన్ డకెట్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ కొత్త బౌలర్ అంశుల్ కంబోజ్ బెన్ డకెట్ను సెంచరీ చేయనివ్వలేదు. మంచి బౌన్స్ బంతితో డకెట్ను పెవిలియన్ చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ తీసుకున్నాడు అంశుల్ కంబోజ్. 197 పరుగులకు ఇంగ్లాండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 13 ఫోర్లతో 100 బంతుల్లో 94 పరుగులు చేశాడు బెన్ డకెట్. అనంతరం 39 ఓవర్లో ఇంగ్లాండ్ స్కోర్ 200 దాటింది. రెండో రోజు జో రూట్, పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. 20 పరుగులతో పోప్, 11 పరుగులతో రూట్ క్రీజ్లో ఉన్నారు. భారత్ కన్నా ఇంగ్లాండ్ మరో 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో జడేజా, కంబోజ్ తల వికెట్ తీశారు. బుమ్రా 13 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి కట్టడి చేసినప్పటికీ వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. 77.1 ఓవర్ల పాటు సాగిన రెండో రోజు ఆటలో మొత్తం 319 పరుగులు రాగా 8 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.